యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం ద్వారా ఆరోగ్యాంధ్ర సాధించవచ్చని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. శుక్రవారం సామర్లకోట భీమేశ్వరాలయ ఆవరణలో నిర్వహించిన 11వ యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్పతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రోజుకు కేవలం 30 నిమిషాల పాటు యోగా చేస్తే శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత సిద్ధిస్తాయన్నారు. యోగా వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన అన్నారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు యోగా ఒక పాఠ్యాంశంగా తీసుకురావాలని పేర్కొన్నారు. భీమేశ్వరాలయం ఆవరణలో ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో యోగాసనాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. నేటి సమాజంలో ప్రతి వ్యక్తి మందులు వేసుకోవడం ద్వారానే నిత్యకృత్యాలు మొదలు పెడుతున్నారన్నారు. ప్రతి మనిషి ఆరోగ్యవంతంగా ఉండేందుకు చిన్ననాటి నుంచే యోగా సాధన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ టూరిజం అధికారిని పల్లాబత్తుల వసంత మాధవి, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ కరక హేమ మహేశ్వరి, సిఐ కృష్ణ భగవాన్, ఆలయ ఈవో బళ్ళ నీలకంఠం తదితరులు పాల్గొన్నారు. 1500 members have participated. The overall program ka last in this 1 month we want to make it a habit andarki so that while andaru oka mental and physical well-being improve cheyadaniki oka habit laga teesukovachi yoga ko making it a part of their life compulsorily. Similar ga prati oka person ko family lo pillalu ga andarki senior citizens ko they should make it as a habit that prati roju at least 1 hour ka ఆ హ్యాబిట్ పెడితే వాళ్ళకి కంపల్సరీ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, డిజీజ్ కూడా రిడ్యూస్ అవుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇవాళ సామర్లకోట భీమేశ్వర టెంపుల్ ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది వాలంటీర్గా చాలామంది వచ్చారు. చాలా సంతోషం, ఎందుకంటే మార్పు వచ్చింది. ఇవాళ మరి ప్రధానమంత్రి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక మార్పు తీసుకురావాలని ప్రయత్నం ఉంది. అందులో వాళ్ళు పిలిచిన వెంటనే వీళ్ళందరూ వచ్చినందుకు వారందరికీ అభివృద్ధి తెలియజేస్తున్నారు. ఎందుకంటే యోగా మనకు తెలుసు, యోగా మరి ఈ విద్యార్థి దశ నుంచి కూడా యోగా అలవాటు ఉండాలి. అది ఒక క్లాసులో ఇవ్వాలి. మన గవర్నమెంట్ కూడా పాఠ్యాంశాల్లో పెట్టాలి. అది కూడా ఇప్పుడు పెడతానని చెప్పి నేను స్పీకర్ గారు పెట్టడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే పెడితే చిన్నతనం నుంచి కూడా యోగా అలవాటు అవుతుంది. యోగా అలవాటు అయితే క్రమశిక్షణ అవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, అలాగే కంప్లైంట్స్ కూడా తగ్గుతాయి.